హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం అయితే నెలకొందండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు కుటుంబాన్ని వరుస విషాదాలే వెంటపడుతున్నాయని చెప్పాలి. గత ఏడాది మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు అకాల మరణం చెందారు. అది మర్చిపోయే లోపే అమ్మ ఇందిర కూడా కాలం చేశారనమాట. ఆ తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. దీంతో మహేష్ బాబు జీవితం ఓ కుదుపుకు లోనైందనమాట. ఒక ఏడాదిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఘటనలు మరవక ముందే మహేష్ బాబు ఫ్యామిలీలో మరొక విషాదం అయితే నెలకొంది. సో ప్రముఖ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ బావమరిది అయిన మహేష్ బాబుకు మామ అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు విషయానికి వచ్చినట్లయితే పామర్రు మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో జన్మించారండి. ఈయన కృష్ణ రెండో చెల్లెలు అయిన తులసిని పెళ్లి చేసుకున్నారు. ఈయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈయన పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్స్ పైన అయితే పలు సూపర్ హిట్ చిత్రాలని నిర్వహించారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడము హిందీ భాషల్లో కూడా దాదాపుగా 24 చిత్రాలను నిర్మించారు ఈయన. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో కురుక్షేత్రము, మనుషులు చేసిన దొంగల దోపిడీ, మహేష్ బాబు రమేష్లతో బజారు రౌడీ సినిమాను అయితే నిర్వహించారు ఈయన కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయాల్లో కూడా తన లక్కును పరిశీలించారండి. సో అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అయితే ఎన్టీఆర్పై పోటీ చేసిన వార్తల్లో ఈయన నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన అన్నగారిపై చిత్తుగా ఓడిపోయారనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో కూడా చేశారు. రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి కృషి చేశారు. అంతకుముందు గల్లా జయదేవ్తో కూడా ఆయన పనిచేశారని అయితే విజయం సాధించారని చెప్తున్నారండి. సో మొత్తానికి మహేష్ బాబు ఇంట్లో ఈ విధంగా మేరకు వరుస విషాదాలే అయితే అలుముకున్నాయని చెప్పవచ్చు.